అయిన వాళ్లే శత్రువులుగా మారినప్పుడు తాళి కట్టిన భార్య నన్ను నలుగురిలో నిలదీసిన ఆడదాన్ని తోడుకొని వచ్చినప్పుడు, కలబడిన మనిషితోనే కలిసి నా కొడుకు వచ్చినప్పుడు మాట తప్పి గతం చెబుతున్నాను. పాపం మూటగట్టుకోవడానికి సిద్ధపడి గుప్పెడు విప్పుతున్నాను. నువ్వు బొబ్బిలి వంశానికి వారసుడివే, ఈ ఇంటికి బిడ్డవే, నాకు కాదు. నీ తల్లి ఈ ఇంటి కోడలే. దాన్ని నా భార్య కాదు, నా తమ్ముడి భార్య. వయసు తెచ్చిన వికారాలకు లోనై నా తమ్ముడు శరత్చంద్ర ప్రసాద్ అనేక మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అది తెలిసి మా నాన్నగారు ఒక రోజున తమ్ముడికి చెప్పే ఈ ముహూర్తం నిర్ణయించారా నాన్నగారు? వారు మా మాట కాదనరనే నమ్మకంతోనే ఈ ముహూర్తం నిశ్చయించాం. దివాంజీ చిత్తం. రండి చిన్నబాబు గారు, మీ పెళ్లికి ముహూర్తం నిశ్చయించి లగ్నపత్రిక రాయించాం. క్షమించండి నాన్నగారు, పెళ్లి చేసుకుంటానని నేను ఒక అమ్మాయికి వాగ్దానం చేశాను. మాట ఇచ్చి మర్చిపోవటం ధర్మం కాదు. ఇక్కడ తాంబూలాలు పుచ్చుకున్నాం. మేము నిర్ణయం మార్చుకుంటే మా మూలంగా ఒక ఆడపిల్ల జీవితం నరకం అవుతుంది. మీ అధికారానికి నేను తల వంచితే ఆ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. ఈ పరగణాలో ప్రజలందరూ మన వంశీకులకే ధర్మపీఠం అప్పగించారు. మేము చెప్పిందే నీతి, చేసేదే న్యాయమని నమ్ముతున్నారు. ఇచ్చిన మాట తప్పిన మేము ఆ ధర్మపీఠం మీద ఎలా కూర్చోగలం చిన్నబాబు? నా విచ్చలవిడి జీవితానికి తెరదించి నన్ను మనిషిని చేసిన భువనేశ్వరికి భర్తనవుతానే కానీ మీరు నిర్ణయించిన పెళ్లికి ఒప్పుకోలేను. మీరడిగినంత డబ్బు ఇచ్చాం, స్వేచ్ఛనిచ్చాం. ఇన్నేళ్ల మన తండ్రి కొడుకుల బంధంలో ఏనాడు మిమ్మల్ని ఏపీ అడగలేదు. ఈ ఒక్క కోరిక తీర్చిన బాబు. నేను చేసిన తప్పుల్ని ఏనాడు ప్రశ్నించని మీరు ఈ రోజు నేను చేసిన ఒకే ఒక మంచి పనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆఖరిసారిగా అడుగుతున్నాం, మీ నిర్ణయం మారదా? మారదు. చిన్నబాబు, మన సమస్యకు మీకు పరిష్కారం దొరికినట్టుంది. కానివ్వండి నాన్నగారు, కాల్చండి, నన్ను కాల్చండి. నిన్ను కాల్చడానికి కాదు, ఇచ్చిన మాట తప్పాడన్న నిందతో బతికా కంటే ఈ లోకం నుంచి నేను తప్పుకోవటమే మంచిది. చిన్నబాబు, 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 ఏ పరువు కోసం ఇన్నాళ్ళు పరితపించిపోయాను, ఏ ప్రతిష్ఠ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాను, అదంతా మట్టిపాలైపోయింది, అంతా మట్టిపాలైపోయింది. రేపు హంతకుడని లోకం నన్ను వేలెత్తి చూపుతుంది. కొడుకును హత్య చేసిన తండ్రి అని నా పేరు చరిత్రకెక్కుతుంది. ఈ నెత్తుటి మరక తరతరాలు వెంటాడుతుంది. ఆకాశాన్ని తాగిన వంశ గౌరవం ఈ మచ్చతో అధపాతాళానికి పడిపోకూడదు. నేరం చేసిన నేను ధర్మపీఠం మీద కూర్చోకూడదు, ధర్మపీఠం మీద కూర్చోకూడదు. నాన్నగారు, కావాలను మీరు ఈ నేరం చేయలేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గరళాన్ని నాలోనే దాచుకుంటాను. మూడో కంటికి తెలియకుండా ఈ నిజాన్ని భూస్థాపితం చేస్తాను. పెద్దబాబు, చాలయ్యా, ఆ మాట చాలు పెద్దబాబు, ఆ మాట చాలు, చాలు. కన్న తండ్రికిచ్చిన మాట కోసం తమ్ముడి శవాన్ని, నిజాన్ని భూస్థాపితం చేశాను. నోరు విప్పితే తండ్రికిచ్చిన మాట తప్పాలి, ఈ భువనేశ్వర విధవరాలన్న నిజాన్ని విప్పి చెప్పాలి.
ఆ రోజు తండ్రికి ప్రమాణం చేసి ఈ రోజు ఆ మాట తప్పాను. ఈ పాపం ఎవరిది? అనురాగ బంధంతో ఉండాల్సిన భర్తను అనుమానించిన నా భార్యదా? కన్న బిడ్డ మీద ప్రమాణం చేసినా నమ్మకుండా నన్ను వెంటాడి వేధించి ఈ నిజాన్ని చెప్పించిన కృష్ణప్రసాద్ దా? శరత్చంద్ర ప్రసాద్ కి హరిశ్చంద్ర ప్రసాద్ కి తేడా తెలియక నా జీవితంలో విషాదం నింపిన ఈ భువనేశ్వరిదా? తండ్రి తప్పు చేశాడన్న కోపంతో చెల్లెల్ని శత్రువు కొడుకుచ్చి పెళ్లి చేసిన నా కన్న కొడుకుదా? చెప్పండి, ఎవరు దీనికి బాధ్యులు? నేనండి. పిల్లలు తప్పు చేస్తే ఆ పాపం తండ్రిది కాదండి, తల్లిది. అనుమానంతో నేను మీకు దూరమై వాళ్ళని దూరం చేశాను. ఆ పాపం నాదండి. కాదు, నాది. నిజం నాన్నగారు, ఈ పాపం నాది. సుబ్బారాయుడు కొడుకుని నేను ప్రేమించానని చెప్తే మీరు మా పెళ్లి చేయరని నన్ను నమ్మించారు. ఈరోజు ఇంటి కోడలైన నన్ను ఒక ఉంపుడుగత్తెతో పోల్చి మాట్లాడడం చూశాక అర్థమైంది నాన్న. మీ మీద పగ తీర్చుకోవడానికే వాళ్ళు నన్ను పావుగా వాడుకున్నారని. ఎన్ని నిందలు పడ్డా శివుడు విషం మింగినట్టు మింగారే కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం మీరు ఇన్నాళ్ళు మాట తప్పలేదు. కానీ ఈరోజు నా కోసం మీరు మాట తప్పారు. నా పాపానికి ధర్మపీఠంలో కూర్చుని మీరు తీర్పు చెప్పకముందే శిక్షణ అనుభవిస్తున్నాను. స్వాతి, 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 అమ్మా స్వాతి, ఏమైందమ్మా? వజ్రం లాంటి కూతుని కన్నానని నువ్వు గర్వపడేదానివి కదమ్మా. అందుకే అందుకే ఆ వజ్రంతోనే ప్రాణం తీసుకుంటున్నాను. స్వాతి, అమ్మా స్వాతి. నాన్నగారు, ధర్మం చేయడానికి ఆ ఇంటికి వచ్చిన మీకు కూతురి పసుపు కుంకాలే అడ్డం వచ్చాయి. అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి నాన్నగారు. ఈ సీమలో మీరు బొమ్మిడి త్వరగా నిలిచిపోవాలి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి. దొరగారు మా బావన్ రాజీనామా చేయమని మాజీ ఎంపీ సుబ్బారాయుడు నిమ్మగడ్డ చిత్రవా చేస్తున్నారు బాబు. రేయ్, ఆ బొబ్బులతో వచ్చి నిన్ను కాపాడుతాం అనుకుంటున్నావు. ఆ నిందతో ఇంట్లోంచి బయటకు రాలేడు. మరి ఆ సంతకం పెట్టు. నింద పడ్డాడు కదా, ఏం చేయలేరు అనుకుంటున్నారేమో. పులేరా పంజా విప్పుతుంది. అయితే నేను విప్పుతాను రా పంజా. రేయ్, రాజీనామా చేయరా. చెయ్యకపోతే నిన్ను చంపి బై ఎలక్షన్ పెట్టిస్తాను.
తండ్రిలాగా పిచ్చి వేషాలు వేయక కళ్యాణితో లక్షణంగా కాపురం చేయి. నారాయణ చేతిగాయన్న నయమయ్యే వరకు ఆ కుటుంబ బాధ్యత వహించమని మీరు నాకు వేసిన శిక్ష ఈనాటితో పూర్తయింది. సెలవిస్తే నేను మా అమ్మ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తండ్రికి ఇచ్చిన మాట తప్పిన నాకు ఈ ధర్మపీఠం మీద కూర్చునే హక్కు లేదు. నా కుమారుడుండగా కృష్ణప్రసాద్ని ధర్మపీఠం మీద ఎందుకు కూర్చోబెట్టానని మీకు అనుమానం రావచ్చు. తండ్రి ఎవరో తెలియక కృష్ణప్రసాద్ నన్ను ఎదిరించాడు. తండ్రి ఏమిటో తెలిసి వంశీ నాకు దూరం అయ్యాడు. అందుకే ఈ ధర్మపీఠం మీద కూర్చోడానికి కృష్ణప్రసాదే అర్హుడు. ఈ రోజు నుంచి అతనే బొబ్బిలి దొర.